వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ పోసి అది వేడెక్కాక 2-3 ఎల్లిపాయలు అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే 1 మీడియం సైజ్డ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేగడానికి 2-3 మినిట్స్ టైం పడుతుంది. అవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగాక ఇందులో చిటికెడు పసుపు అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టల తోటకూరను తీసుకుంటున్నాను. అది మంచిగా కడిగేసుకొని కట్ చేసుకొని వేసుకొని కలపకుండా 2-3 మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని 1.5 స్పూన్ ఉప్పు అలాగే 1.5 స్పూన్ కారం 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మసాలా అంతా అంటేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతే, మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ అవుతుంది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.